గుంటూరులో ఒక వింత ఘటన జరిగిందన్నమాట. ఇది గుంటూరులోనే కాదు, మన ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా జరిగే అవకాశం కూడా ఉంటది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వింత ఘటన గురించి విన్న తర్వాత 100% ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆ మహిళనైతే మీరు పచ్చి బూతులు తిడతారన్నమాట. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్‌లోనే ఆ మహిళ ఈ వింత ఘటనలో పాల్గొందన్నమాట. ఈ వింత ఘటనకి ప్రధానమైన కారణం ఆ మహిళే. అసల ఆ మహిళ ఏం జేసింది అనే విషయంలో ప్రతిది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. మీకు క్లారిటీ వస్తది. ఎందుకంటే మన మధ్యనే తిరుగుతా ఉన్నారు. మన మధ్య తిరుగుతూ మనకే వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. ఇటువంటి క్రమంలో మనం భారీగా నష్టపోతా ఉంటాంమాట. అందుకనే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుద్ది. భవిష్యత్తులో అటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు కంటపడితే, అంతేకాకుండా అటువంటి వ్యక్తులు మీ బంధువులు ఎవరైనా ఉన్నా గాని, మీరు 100% ఎలక్ట్ అవుతారన్నమాట. నేను చెప్పబోయే ఈ సిట్యుయేషన్ చూసిన తర్వాత. అసలు ఏం జరిగిందంటే గుంటూరులోని ఒక వృద్ధ మహిళకి చాలా రోజుల నుంచి అయితే ఆరోగ్యం బాలా పాపం. ఎప్పుడైతే ఇలాగ ఆరోగ్యం బాలేదో, వాళ్ళ యొక్క కుటుంబీకులందరూ కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్తా ఉన్నారు. సో, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇంకా ఆరోగ్యం బాగోక రీసెంట్‌లీగా ఆవిడ చనిపోయింది. చనిపోయేటప్పటికి బంధువులందరూ వస్తారు కదా! మీకు తెలియనిదేముంది. చనిపోయిన తర్వాత దూరపు బంధువులు, దగ్గర బంధువులు అందరూ కూడా వచ్చి పెద్దావిడ కాబట్టి అయ్యో! చనిపోయిందని చెప్పేసి చివరి చూపు చూడడానికైతే చాలామంది వస్తా ఉంటారు. వాళ్ళ కుటుంబీకులందరూ కూడా పరామర్శించి, ఓదార్చి ఆఖరి రోజు గాబట్టి, కొంతమంది మగవాళ్ళైతే కాస్టం దాకా వెళ్తారు. కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ఎవరికాళ్ళు. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడాను వాళ్ళు కుటుంబాలకి చూసుకుంటారు. సో, ఇటువంటి క్రమంలోనే ఒక వింత ఘటన జరిగిందన్నమాట. ఏంటంటే, ఎప్పుడైతే ఈ వృద్ధ మహిళ చనిపోయిందో, ఈ బంధువుల ముసుగులోనే ఒక ఆవిడొచ్చిందన్నమాట ఒక మహిళ. ఎలా అంటే ఆ మహిళ కూడాను ఏదో బాధపడిపోతున్నట్టు వాళ్ళకి దగ్గర బంధువుల్లాగా అయితే ఫీల్ అయిపోయి, ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లోని ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో, ఆ వృద్ధ మహిళ ఎవరైతే చనిపోయిందో వాళ్ళకి సంబంధించి కుటుంబీకులు ఉన్నారో ఎవరిని పట్టించుకోరు. ఎవరొచ్చినా గాని ఎవరో తెలిసిన వ్యక్తేమో లేకపోతే ఈ వృద్ధ మహిళకి సంబంధించిన తెలిసిన వ్యక్తేమో వచ్చారేమో అని చెప్పేసి అనుకుంటారే గాని, ఆళ్ళెవరిని కూడాను వేరే వ్యక్తి అనుకోరమాట. సో, ఇటువంటి క్రమంలో ఆ మహిళ ఏం చేసింది, ఈ చనిపోయిన మహిళ పక్కనే కూర్చొని ఏడుస్తున్నట్టు నటించి, ఆ మహిళ బాడీ మీద దగ్గర దగ్గరగా 52 గ్రాములు బంగారం మాట. ఉంగరాలు అంతేకాకుండా మెడలో వేసుకున్న ఏదైతే చైన్‌లున్నాయో చైన్‌లు గట్టా స్లోగా అయితే ఏడుస్తూ మొత్తం అన్నీ కూడా అయన్నీ రిమూవ్ చేసి, తన ఏదైతే హ్యాండ్ బ్యాగ్ ఉందో హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని అక్కడి నుంచి ఉడాయించిందమాట. ఆ తర్వాత వీళ్ళు కార్యక్రమానికి ఇంకా సిద్ధం చేసుకుంటారు కదా! సిద్ధం చేసుకున్న తర్వాత ఏదైతే ఈ శవం ఏదైతే ఈ బాడీ ఉంటదో, ఈ బాడీకి సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు, ఇదేంటిది ఈ మహిళ మీదయితే చాలా బంగారం ఉండాలి కదా! బంగారం లేకపోవడం ఏంటని చెప్పేసి ఒకేసారి షాక్ గురయ్యారు. ఇదంతా ఎవరు చేసుంటారని జెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా అడిగారుమాట. ఎందుకంటే అక్కడ సిట్యుయేషన్ వేరు. బంగారం పోయిందని చెప్పగానే ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. అందరూ బంధువులే వస్తారు కదా! ఇదేంటిది ఇక్కడ దొంగలు రారు కదా! అని జెప్పేసి అందరూ కూడా షాక్ గురయ్యారు. ఇంకా ఆ మ్యాటర్ ఏంటంటే తీసుకెళ్ళి పోలీసులకి అప్పజెప్పడంతోటి పోలీసులు ఇమ్మీడియేట్‌గా అయితే రంగంలోకి దిగి ఆ కార్యక్రమాలన్నీ కూడాను ఆ కుటుంబ సభ్యులు చూసుకుంటుండగా ఈ పోలీసులొచ్చి మొత్తం ఎంక్వైరీ చేశారన్నమాట. ఎంక్వైరీ చేసి అసలు ఎవరెవరు వచ్చారు ఏంటని ప్రతీది కూడా క్షుణ్ణంగా కనుక్కున్న తర్వాత ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ పక్కనే కూర్చుందని చెప్పి తెలిసింది పోలీసులకి. అయితే ఆ మహిళని ట్రేస్ చేసుకుంటూ వెళ్లారు. మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా చూసుకుంటూ వెళ్లారన్నమాట. ఈ గుంటూరులో ఎక్కడో బస్ స్టాండ్‌లోని ఈ బస్సు ఎక్కుతుండగా అయితే పోలీసులు సడెన్‌గా రైడ్ చేసి ఆవిడని పట్టుకుంటే ఆవిడ దగ్గర 2 ఉంగరాలు అంతేకాకుండా 52 గ్రాముల బంగారం మొత్తం అంతా కూడా కలిపి దొరికిందంట. దగ్గర దగ్గర 6,00,000 విలువ చేసే బంగారం దొరికిందంట. చూడండి ఒకసారి. ఎంత మోసానికి పాల్పడుతున్నారు చూడండి ఒకసారి మహిళలు. కొంతమంది మహిళలమాట. ఇటువంటి మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండండని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరించారు. ఎందుకంటే ఈ మహిళకి ఎవరైతే వృద్ధ మహిళ ఉందో చనిపోయిన ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఇటువంటి మహిళలు కొంతమంది టీమ్‌గా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైతే చనిపోతారో వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటారు. వాళ్ళు ఒకవేళ వెల్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే గనక అక్కడికి వెళ్లి ఏదో తెలిసిన వ్యక్తుల్లాగే వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఏడుపు గట్ట ఏడుస్తూ నిజంగానే నటిస్తూ వాళ్ళ దగ్గరేమైనా బంగారం ఉంటే గనక, ఆ బంగారం గట్టా కొంచెం కొంచెం అయితే వాళ్ళు దోచుకుంటారు. ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరించారన్నమాట. అంతేకాకుండా ఈ గుంటూరులో ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. మీరు ఆ నేరాలన్నీ కూడా వదిలేసి సర్వసాధారణంగా మీ జీవితం కొనసాగిస్తే చాలా మంచిది. చక్కగా మీరు ఆనందంగా జీవించండి. హ్యాపీగా ఉండండి. లేని పక్షంలోని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే ఈ సొసైటీలోని ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా మేము కఠినమైన శిక్షలు విధించి వాళ్ళకి జైల్‌లో పెడతామని చెప్పేసి గుంటూరు ఎస్పీ కూడాను ఆళ్ళందరికి కూడా వార్నింగ్ ఇచ్చాడన్నమాట. చూడండి మనం ఏమనుకుంటాం ఎవరైనా ఇటువంటి సిట్యుయేషన్‌లోని ఇంటికొస్తే గనక అది తెలిసిన వ్యక్తే కదా!
సో, ఆ వ్యక్తులని చెప్పేసి మనం కామన్‌గా వచ్చే ఫీలింగ్ అది ఎవరికైనా గాని. ఇలా దొంగలు వస్తారని చెప్పేసి ఎవరు అనుకోరు కదా! సో, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా సిట్యుయేషన్ ఎందుకు చెప్తానంటే, ఏదైతే ఈ గుంటూరులో జరిగిన సిట్యుయేషన్ ఉందో, ఈ సిట్యుయేషన్ గుంటూరులోనే కాదు. మన ఆంధ్ర, తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం ఉంటదన్నమాట. ఎందుకంటే చాలామంది డబ్బుల కోసం పక్కదారులు పడతా ఉన్నారు. ఆళ్ళు ఇష్టసారంగా అయితే అడ్డదారులు పట్టుకొని, జనాలను మోసం చేసి, ఏదో విధంగా అయితే డబ్బులు సంపాదించాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను. మీరు మీ కంటికి కనిపించే ప్రతీది కూడాను అది నిజం అనుకోవద్దు. ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు ఎవరైతే ఈ ముసలావిడ దగ్గరికొచ్చి ఏడ్చిందో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ కూడా నిజం అనుకున్నారన్నమాట. ఆ అమ్మాయి నిజంగానే మా బంధువేమో అనుకున్నారు అందరూ కూడా. యాక్చువల్‌గా చూస్తే నిజంగా బంధువు కాదు. ఆవిడ ఏడిసింది కూడా నిజం కాదన్నమాట. అందుకని చెబుతున్నాను. ఇటువంటి మహిళలు చాలామంది టీమ్‌గా తిరుగుతూ ఉన్నారు. దొంగతనాలు చేయడానికి. ఇది చనిపోయిన వ్యక్తుల దగ్గరే కాదు, ఒంటరిగా ఉన్న మహిళలను కూడా టార్గెట్ చేస్తున్నారంట వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళతో పరంగా కొంతమంది మగాళ్ళు కూడా ఉన్నారంట. ఎవరైనా గమ్మని ఒంటరిగా నడుస్తూ వెళ్లారనుకోండి మహిళలు, వాళ్ళ దగ్గరికి వెళ్లి పలానా అడ్రెస్సు మేము కావాలండి, పలానా ఊరికి మేము వెళ్తున్నాము. మాకు తెలియట్లేదని చెప్పేసి అడుగుతారంట. ఇటువంటి క్రమంలోనేంటంటే మీకు సహజంగా అనిపిస్తది కదా! ఇలా సహజంగా అనిపించేటప్పటికి మీరు అడ్రెస్ గట్టా చూసి చదువుతా ఉంటారు. ఆవిడ ఏంటి ఎక్కడ అడ్రెస్ రాసిందని. ఇటువంటి క్రమంలో మీరు మీ మైండ్ సెట్ అంతా కూడాను ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ మీద ఉంటదన్నమాట. మీ మైండ్ సెట్ అంతా కూడా. చాలా డీప్‌గా ఆలోచిస్తా ఉంటారు. ఎవరైనా పక్క నుంచి వచ్చి మెడలోంచి పీక్కెళ్ళిపోతారేమో కదా! అని చెప్పేసి మీకు ఆలోచన ఉండదు. ఇటువంటి క్రమంలో ఏంటంటే, ఆ మహిళ మిమ్మల్ని మాటలో పెడతది. సైడ్ నుంచి ఒక మగ వ్యక్తి వచ్చి ఏదైతే ఈ చైన్ ఉందో చైన్ లాక్కొని పరిగెత్తుకొని పారిపోతాడనమాట. పారిపోవడం అంతేకాకుండా ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం. అక్కడ ఆల్రెడీ బైక్ స్టార్ట్ చేసి ఉంచుతారు. ఈ విధంగా చాలామంది అడ్డదారులు తొక్కుతూ ఉన్నారన్నమాట. ఏదో విధంగా అయితే డబ్బులు సంపాదించాలి అని చెప్పి. సైన్ చాషింగ్ చేస్తా ఉన్నారు. రీసెంట్‌లీగా విశాఖపట్నంలో కూడా ఒక తల్లి, కొడుకు ఈ విధంగా అయితే ఒంటరి మహిళను టార్గెట్ చేశారు. నాకు తెలిసిన మట్టుకైతే ఎక్కడ కూడా తల్లి, కొడుకులు ఎక్కడ కూడా ఈ విధంగా చైన్‌లు దొంగతనం చేయడం, ఈ విధంగా ఎక్కడ మనం చూడలేదు. కానీ విశాఖపట్నంలో మాత్రం దొరికిపోయారన్నమాట. తల్లి కొడుక్కే నేర్పిస్తా ఉంది. ఏ విధంగా అంటే, "నువ్వు బైక్ నడుపుతా ఉండు. నేను ఎనకాల కూర్చొని ఎవరైతే ఒంటరిగా మహిళలుంటారో వాళ్ళ యొక్క చైన్‌లు గట్టా నేను లాగుతా" అని చెప్పేసి కొడుక్కి నేర్పించింది. మొత్తం అందరూ కూడా పోలీసులు కూడా షాక్ గురయ్యారన్నమాట. ఇదేంటమ్మా ఎక్కడైనా గాని కొడుక్కి మంచి నేర్పించాలి. లేకపోతే మంచిగా చదివించాలి. అంతేగాని ఇలాగ చైన్‌లు గట్టా దొంగతనం చేద్దాం, గోల్డ్ గట్టా దొంగతనం చేద్దాం అని చెప్పేసి ఇటువంటి దొంగతనాలు నేర్పిస్తున్నావేంటని గట్టిగా నిలదీస్తే, మా ఆర్థిక పరిస్థితి బాలేదు. మేము బతకలేకపోతున్నాం. అందుకని చెప్పేసి ఈ దారిని ఎంచుకున్నాం అని చెప్పేసి ఆవిడ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయన్నమాట. ఆర్థిక పరిస్థితి బాగోపోతే గనక ఏదైనా పని జేసుకోవాలి. అంతేగాని ఇలాగ దొంగతనం చేయడం వల్ల ఏమైనా కలిసొస్తదా? చూడండి ఆవిడ చేసిన దొంగతనాల్లో నాకు తెలిసి మట్టుగా ఒక 10, 15 దొంగతనాలు చేసుంటది. కానీ దొరికిపోయింది కదా! దొంగతనం, రంకుతనం ఎప్పటికైనా దొరికిపోతారని జెప్పేసి ఒక సామెత ఉంది. ఆ సామెత ఉత్తినే పెట్టలేదు. దానికి నిజంగా ఉన్నది గాబట్టి, నిజంగా జరుగుతది గాబట్టే పెద్దలు ఎప్పటినుంచో సామెత పెట్టారుమాట. అందుకనే చెబుతా ఉన్నాను. చాలామంది ఇటువంటి మహిళలు ఈ విధంగా తయారవుతున్నారు. తగు జాగ్రత్తగా ఉండండి. మీరు బయటికెళ్ళినప్పుడు కూడాను మీ బంగారపు ఆభరణాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఆభరణాల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. లేని పక్షంలో అయితే ఇటువంటి మహిళల చేతుల్లో పడతారు. 100% చోరీ చేస్తారన్నమాట ఆళ్ళు. అందుకని ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చాను. ఈ గుంటూరులో మరీ ముఖ్యంగా అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరించారన్నమాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద? ఇటువంటి మహిళల్ని ఏ విధంగా మనం నిర్మూలించాలి? ఇటువంటి నేరాలను ఏ విధంగా నిర్మూలించాలి? ప్రభుత్వం ఎటువంటి చట్టాలు తీసుకురావాలి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ సొసైటీలో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.